ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. రోమాపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 33 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 4 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకని సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని కృప నీ పక్షంగా నా పక్షంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా ఉంటే వడ్డిచ్చేవాడు, మన పక్షంగా ఉంటే మనకు విరోధేవుడు. బంతి చివరి కూర్చున్న మన వంతు, మన వాటా మనకు రావాల్సిందే. ఎస్, నీవు ఎన్నో లైన్లో ఉన్నా సరే వడ్డిచ్చేవాడు మడవైనప్పుడు జాబ్ నీకు రావాల్సిందే. దీవెన నీకు రావాల్సిందే. ఆ ఇల్లు నీకు దక్కాల్సిందే. ఎస్, ఎన్ని సంబంధాలు అతను చూసినా సరే దేవుడు మనపక్షంగా ఉండి నీ కృప తెరిస్తే ఆ సంబంధం నీకు సెట్ అవ్వాల్సిందే. అవును, ఒకవేళ ఎంతమంది ఆ భూమి కోసం పోటీకి వెళ్ళినా సరే, ఆ ఇంటి కోసం పోటీకి వెళ్ళినా సరే, ఆయన కృప మనతో ఉంటే వడ్డిచ్చేవాడు మనోడైనప్పుడు ఆ ఇల్లు నీకు రావాల్సిందే. ఆ ల్యాండ్ నీకు దక్కాల్సిందే. ఎస్, వడ్డిచ్చేవాడు మనపక్షమైన ఉండగా ఆ కోర్టు కేసు నీకు ఫేవర్గా జడ్జిమెంట్ రావాల్సిందే. అవును, విరోధులు కూడా నీ పక్షంగా మాట్లాడాల్సిందే. దేవుడు మాట్లాడతారు, నీ పక్షంగా వ్యాజ్యమాడతారు. ఎస్, తన సొంత కుమారుని ఆయన కృప ద్వారా నా పాప శాపానికి బదులు మనం శిక్షింపడాల్సి ఉండగా తన కుమారుడు అనుగ్రహించిన దేవుడు నీ కోసం సమస్తం ఎందుకు ఇవ్వడు? నీ మీద నేరం మోపేవాడు ఎవడు? ఆయన కృప నీ పక్షంగా ఉంటే ఎవడు నేరం మోపలేడు. నేరం మోపడానికి వచ్చినవాడు నేను నిర్దోషిగా తేల్చి నిన్ను దీవించి వెళ్తాడు. ఎస్, నీ పక్షం వాడైపోతాడు, నీ పక్షంగా వాదిస్తాడు. ఈ కృప ప్రతి ఒక్కరికి తెరవబడును కాక. మీలో అనేకులు ఈ రోజు నుంచి మీ జీవితాల్లో ఈ కార్యాలు చూడబోతున్నారు. కలిసి చూడనట్టు కొడుకు అన్నట్టుగా ఎవరు లక్కీ ఫెలో, అదృష్టవంతుడు అని అందురుగాక. యోబన్నాడు, నన్ను చూసిన వారందరూ నన్ను అదృష్టవంతునిగా భావించారని. ఎస్, అలాంటి కృప సమృద్ధి మనకు తెరవబడునుగా, ఈ పరిచయలు తెరవబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం హోలీ కమ్యూనియన్ అనే ప్రభురాత్రి భోజనం సిద్ధపడండి. ప్రార్థన ఆశ్చర్యకడ అవునాయన, మీరు మా పక్షం ఉండ, మాకు విరోధేవుడు. ఈరోజు అంతటి గొప్ప విజయాన్ని ఇవ్వండి. వడ్డిచ్చేవాడు మా వాడమైనప్పుడు ఆయన ఏదైనా మా పక్షంగా రావాల్సిందే. ఎస్, ఎంత కాంపిటీషన్ ఉన్నా, ఎంతమంది నాయన అడ్డుపడినా వడ్డిచ్చేవాడు మావాడు అయితే మాకు ఇచ్చి తీరుతావు, కృప చూపిస్తావు. కృప వెంబడి కృపనివ్వండి, సమృద్ధి కృపను అనుగ్రహించండి. ఏ చీకటి ప్రభావాలు వాటి శక్తులు ఎక్కడ మామే పనిచేయనివ్వక దీవెనిచ్చి, సమాధానం ఇచ్చి, జయమునిచ్చి నడిపించండి. ఎవరు వ్యాధులిసిన వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీన వారిని బలపరచండి, ఎవరు అక్కలోని అక్కలు తీర్చండి, ఎవరు వెలుతున్న వాళ్ళు వెలుతురు పోర్చండి. ప్రతి సమస్యను సాక్ష్యంగా మార్చేయండి. అద్భుత రీతిలో బిజినెస్లు దీవించండి. వర్క్స్లను వర్క్స్ ఇవ్వండి, ప్రాజెక్టులను ఇవ్వండి, పేమెంట్స్ ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం ఇవ్వండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భఫలాలు పొందాలి. యేసు నామములో లాస్ట్ సండే ఎంతోమంది ఫ్రూట్స్ ఇచ్చిన ప్రభు గర్భఫలాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. ప్రతి చీకటాత్మ లైపరచండి. తల్లి బిడ్డ సేఫ్గా ఉండాలి. స్కూల్స్, కాలేజీ రీఓపెన్ అయిన మా బిడ్డలకి ఆయన కృప తెరిచి ఉచితమైన కృప చొప్పున ఫ్రీ సీట్ ఇవ్వండి. ఫీజులు కట్టుకోవడానికి వెసులుబాటు ఇవ్వండి. కృప తెరివ్వండి. గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చండి. ఇదంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. ప్రయాణాలు కూడా తోడై ఉండండి, పనుల్లో తోడై ఉండండి, డ్యూటీలో తోడై ఉండండి. ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్న నమ్ముచున్నాను. అద్భుతాలు చేయండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. జయమునివ్వండి. ఐక్స్ ఇవ్వండి. ప్రమోషన్, విదేశాలు మా ప్రియులను కూడా ప్రొటెక్ట్ చేసి కాపుదలు దీవునివ్వండి. పాడి పంట సమస్తం నాయన రైతులను కూడా దీవించండి. సకాలంలో వర్షాలు కురవాలా, అతివృష్టి అనావృష్టి ఉండవద్దు. కృపనివ్వండి. అద్భుత రీతిలో ఆశీర్వదించండి. యేసు నామములో బర్త్డే, వెడ్డింగ్ ఆనివర్సరీలను కూడా దీవించి సమాధానం, దీర్ఘాయుష్తో కృపతో నింపమని, జయమునివ్వమని, ప్రామిస్ లాంటి విషయాలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. వడ్డిచ్చేవాడు మనోడే. నీవెక్కడున్నా నీ కృప దొరుకునుగాక, అద్భుతాలు జరుగునుగాక, నీకు మెరాకిల్ జరుగునుగాక, ఆరంభమగునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.